స్వామియే శరణమయ్యప్ప స్వామి. ఇప్పుడు మా స్వాములందరం కలిసి మచ్చపల్లారం అయ్యప్ప స్వామి టెంపుల్కి వచ్చాము స్వామి. ఇప్పుడే వచ్చేసాము. ఇక్కడికి వచ్చాము. టెంపుల్ చూస్తే చాలా పెద్దగా ఉంది. ఒకసారి మనం టెంపుల్ లోపల చూద్దాం ఒకసారి. ఇవిడ మా కన్యస్వామి, మా గురుస్వామి, మా గంటస్వామి. నేను గంటస్వామి అండి. మా ఇంకో గురుస్వామి లోపల ఉన్నాడు. ఒకసారి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇవ్వండి శ్రీ అయ్యప్ప స్వామి అయ్యప్ప దేవస్థానం బొల్లారం. ఇక్కడ బాగా చెట్లు అన్నీ బాగున్నాయి, మంచిగా గ్రీనరీ బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. లోపల చూద్దామండి ఎలా ఉందో. చూడండి లోపల రాగానే ముందు ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి ఇక్కడ పెట్టారు. ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి పెట్టారు. అక్కడ గోశాల ఉంది. అక్కడ ఇది గోశాల ఉంది. ఇవ్వండి ఇది గోశాల. అందరూ ఇక్కడికి వచ్చి గోల్ని ఇలా మొక్కుతూ ఉంటారు. గోశాల ఇది అయ్యప్ప స్వామి దేవస్థానం. ఇది చూడండి. ఇది అయ్యప్ప స్వామి దేవస్థానం స్వామి. లోపలికి కెమెరా ఎలవలేదు, సో ఇక్కడి నుంచి చూడాలి. చూడండి, మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి అయ్యప్ప స్వామి టెంపుల్లో తత్వమసి అని రాసి ఉంటుంది. తత్వమసి అంటే అది నీవే ఉన్నావని, నీవే ఉన్నావని అర్థం స్వామి. చూడండి లోపల మీకు చూపిస్తాను, జూమ్ చేసి చూపిస్తాను. చూడండి తత్వమసి. తత్వ అంటే అది, మసి అంటే నీవే ఉన్నావు, అది నీవే ఉన్నావు స్వామి అని అర్థము. ఇదంతా లోపల టెంపుల్ స్వామి. లోపలికి ఫోన్ ఎలవలేదు, సో అందుకే మీకు బయట మాత్రం చూపిస్తున్నాము. చాలా చాలా పెద్ద టెంపుల్. స్వాములు కూడా చాలామంది వచ్చారు. చూడండి ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళేసి ఇలా బయటకు వస్తారనమాట. ఇది ధ్వజస్తంభము. ఇక్కడ బుధవారం పడి పూజ చేస్తారంటే. ఇక్కడ టెంపుల్ అయితే లోపల చాలా పెద్దగా ఉంది. మన వెహికల్స్ పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఉంది. అందరూ చక్కగా రావచ్చు. స్వామి ఇప్పుడు మనకి అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు అందరూ కూడా. ఇప్పుడు శబరియాత్ర చేస్తారు కదా, అక్కడ టైమింగ్స్ ఒకసారి మీకు ఇక్కడ పెట్టారు. ఒకసారి చూపిస్తాను చూడండి ఒకసారి. ఎవరికైనా ఉపయోగపడుద్ది కదా, అందుకని పెట్టడం జరుగుతుంది. ఒకసారి చూసుకోండి ఒకసారి. స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. అన్నదాననే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప.